హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఒక బ్రేక్ అయినటువంటి కెమెరాని ఏ విధంగా రిపేర్ చేశానో చూపిస్తాను. రీసెంట్గా ఒక కస్టమర్ ఇంట్లో దొంగలు పడి ఈ కెమెరాని అయితే బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత బ్రేక్ అయినటువంటి కెమెరాని మళ్ళీ ఏ విధంగా నేను రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఈ కెమెరా ఎక్కడైతే మనం స్క్రూ ఫిట్ చేస్తామో అక్కడ బ్రేక్ అయిపోవడం జరిగింది. సో దాన్ని మళ్ళీ మనము స్క్రూ వేసినా కూడా సెట్ అయ్యే పరిస్థితిలో లేదు. సో కాబట్టి నేనేం చేశానంటే నా దగ్గర ఉన్నటువంటి ఇంకొక పాత కెమెరా ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో ఈ పాత కెమెరాకు ఉన్నటువంటి పార్ట్ని తీసి ఆ బ్రేక్ అయినటువంటి కెమెరాకి ఫిక్స్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈ పార్ట్ ఒక్కటే మనకు సపరేట్గా అంటే మనకి ఎక్కడ దొరకదండి. కాబట్టి నేను ఒక పాత కెమెరాని వర్క్ చేయకుండా ఉండేటువంటి కెమెరాని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఆ పార్ట్ తీసి దీనికి రీప్లేస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, బ్రేక్ అయినటువంటి కెమెరా వచ్చేసి 5MP ఆడియో కెమెరా. సో ఈ కెమెరాకి బ్రేక్ అయినటువంటి పార్ట్ని రిమూవ్ చేయాలంటే మనం కెమెరా మొత్తం ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రంట్ బ్లాక్ ఫ్రేమ్ లాగా ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాని కింద 2 హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 2 హోల్స్లో మీరు చిన్న టెస్టర్ కానీ ఏదైనా మైనస్ స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని ప్రెస్ చేశారంటే ముందర ఉన్నటువంటి ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఓపెన్ చేసుకోండి. సో ఈ కెమెరా నేను ఏ విధంగా ఓపెన్ చేశానో ఆ బ్రేక్ అయినటువంటి పార్ట్ని ఏ విధంగా రిమూవ్ చేశాను అండ్ అలాగే పాత కెమెరా యొక్క పార్ట్ని ఏ విధంగా రీప్లేస్ చేశానో ఈ మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తీసుకొని లేదంటే చిన్న స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఫ్రంట్ ఫ్రేమ్ను ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు 4 కార్నర్స్లో 4 స్క్రూస్ ఉంటాయి. సో చిన్న స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకున్నారంటే మీరు ఆ 4 స్క్రూస్ రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ విధంగా 4 స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ ప్యానల్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు బోర్డుకి బయట నుంచి వచ్చినట్టు కేబుల్ బోర్డుకి అటాచ్ అయింది. సో దాన్ని మెల్లిగా రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ కేబుల్ బయటికి తీయడానికి ఇక్కడ మనకి ఒక గ్లూ వేసి గట్టిగా స్టిక్ చేయడం జరిగింది. సో ఆ గ్లూని రిమూవ్ చేస్తున్నాను. సో నాకైతే ఈ గ్లూ రిమూవ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో మెల్లిగా చేయాలి, ఎందుకంటే వైర్స్ ఉంటాయి, వైర్స్ డ్యామేజ్ కాకుండా చేసుకోవాలి. సో ఇక్కడ నేను టెస్టర్ తీసుకొని మెల్లిగా కొంచెం రిమూవ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఫైనల్గా ఆ గ్లూ మొత్తం రిమూవ్ చేసాను. వైర్ అయితే బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం బయటికి తీసేసిన తర్వాత ఈ వైర్ని వేరే కెమెరా దగ్గర నుంచి తీసుకున్నటువంటి పార్ట్లోకి మనం ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మెల్లిగా బయటికి తీసేసాను. బయటికి తీసిన తర్వాత ఈ పార్ట్ మొత్తం రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత మనము ఒక పాత కెమెరా ఒకటి తీసుకొచ్చాం కదా, అందులో ఉన్నటువంటి ఈ పార్ట్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేస్తాను. అది ఏ విధంగా చేస్తానో చూడండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవలసనదిగా కోరుచున్నాము.